హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 108వ భాగం. ప్రణయ మళ్ళీ కాల్ చేస్తే ఈసారి విక్రమ్ కాల్ కట్ చేస్తాడు. ప్రణయ మొహం అదోలా పెట్టుకొని మళ్ళీ తానే, సార్ బిజీగా ఉన్నట్టున్నారు, అందుకే ఇలా, నేను మరోసారి చేయకుండా ఉండాల్సింది, అందుకే కట్ చేశారు సార్ అనుకుంటుంది. అలా బెడ్ మీద వెలికిలా పడుకొని హాస్పిటల్లో విక్రమ్తో ఉన్న క్షణాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రణయ. అలా ప్రణయ్ కాలేజ్కి వెళ్ళే రోజు వస్తుంది. ప్రణయ విక్రమ్కి చెప్పలేదు. తర్వాత ఫోన్ చేసినా తను అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటుంది. ప్రణయ అనుకున్నట్టుగానే ఆ రోజు ఇంకా త్వరగా నిద్రలేచి ఇంటి పనంతా పూర్తి చేసుకుని టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టేసి తల్లికి అన్ని బెడ్రూమ్లోనే అరేంజ్ చేసి పదే జాగ్రత్తలు చెప్పి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి కాలేజ్కి స్టార్ట్ అవుతుంది స్కూటీ మీద ముందుగానే. విక్రమ్ తను రెడీ అవుతూ ప్రణయ ఏం చేస్తుందో అనుకుంటూ ఫోన్ చేస్తాడు. అప్పటికే రెడీ అయిన ప్రణయ ఫోన్ లిఫ్ట్ చేయదు. విక్రమ్ అలా 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి పనిలో ఉన్నట్టుంది అనుకుంటూ బ్లాక్ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్తో డ్రెస్అప్ అయ్యి కాలేజీకి స్టార్ట్ అవుతాడు. ప్రణయ డ్రైవ్ చేస్తూ పొద్దున్నే కావడంతో చల్లగా వస్తున్న గాలికి కనులు మూసుకొని గుండెల నిండా పీల్చుకొని చిరునవ్వుతో కన్నులు తెరుస్తుంది. అలా కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అవగానే చాలా రోజులు అయిపోయినట్టు తెలుస్తుండడంతో అలా అన్నిటినీ చూసుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పటికే కొందరు స్టూడెంట్స్, లెక్చరర్స్ వస్తుండడంతో అందరూ ప్రణయ్ని విష్ చేస్తున్నారు. ఎలా ఉన్నావు, మీ అమ్మగారికి ఎలా ఉంది అంటూ అందరికీ ఓపికతో సమాధానం ఇచ్చుకుంటూ స్టాఫ్ రూమ్కి చేరుకుంటుంది ప్రణయ. తన ర్యాక్ని చేతితో తడుముతూ అక్కడ సుగుణతో తనకి ఉన్న గిల్లి కజ్జాన్ని గుర్తు రావడంతో నవ్వుకుంటుంది. అలా ప్రణయ తనని బెంచ్కి ఆనించుకొని విండో నుండి బయటకు చూస్తూ విక్రమ్ కోసం ఎదురు చూస్తుంది. ఎంతకీ విక్రమ్ రాకపోయేంతో నిరాశగా దిగులు మొహం పెట్టుకొని, ఇంకా రాలేదేంటి, ఎక్కడున్నారు సార్ మీరు అని విండో నుండి బయటకు చూస్తూ తనలో తనే అనుకుంటుంది ప్రణయ. ఒకవేళ దారిలో కానీ ఉన్నారా అని ఆలోచన రాగానే ప్రణయ చిట్టిబుర్రలో ఒక ఐడియా వెలుగుతుంది. వెంటనే తన ఫోన్ చేతికి తీసుకొని విక్రమ్ నుండి వచ్చిన మిస్ కాల్ చూసుకొని నవ్వుకుంటూ విక్రమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అటెండర్ సుబ్రహ్మణ్యం క్యాబిన్ క్లీన్ చేసి బయటికి వస్తూ కనిపిస్తాడు. చిరునవ్వుతో పలకరిస్తుంది ప్రణయ అతన్ని. అతని భార్య ప్రెగ్నెంట్ అని తెలిసి ఉండడంతో ఆమె గురించి కూడా అడుగుతుంది. సుబ్రహ్మణ్యం ప్రణయ్కి సమాధానం చెప్పి సుధాకర్ గురించి అడుగుతాడు. అలా వాళ్ళ మాటలు అయ్యాక ప్రణయ తన ఫోన్ని సైలెంట్లో పడేసి విక్రమ్ క్యాబిన్లోకి దూరుతుంది. ఇదంతా సుబ్రహ్మణ్యం చూస్తున్నప్పటికీ తనకి విషయం కొంచెం తెలిసి ఉండడంతో చిన్నగా నవ్వుకుని ఏమీ తెలియని వాడిలా తన పని చూసుకుంటున్నాడు. కావ్య విక్రమ్ సార్ని ఎవరైనా అందమైన అమ్మాయిలు మీట్ అవుతున్నారా అని అడగడం, ఇంకా ప్రణయ్ గురించి తప్పుగా మాట్లాడడం, సుధాకర్కి హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు విక్రమ్ కాలేజీకి సరిగా రాకపోవడంతో అటెండర్కి విషయం చూచాయిగా అర్థమవుతుంది. క్యాబిన్ లోపలికి వెళ్ళిన ప్రణయ నేరుగా విక్రమ్ చైర్ దగ్గరికి వెళ్ళి దానిని అటూ ఇటూ తిప్పుతూ విక్రమ్ కూర్చుని వర్క్ చేస్తున్నప్పటి రూపం కళ్ళల్లో కదలాడగానే మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలా విక్కీ క్యాబిన్ అంతా తిరిగి చూస్తూ వాళ్ళ దగ్గరికి రాగానే మొదటిసారి విక్రమ్ తనకి అత్యంత సమీపంగా వచ్చిన ఘటన గుర్తొచ్చి అప్పుడు ఇబ్బందిగా ఏడ్చిన అదే ప్రణయ ఇప్పుడు ముసిముసిగా నవ్వుకుంటుంది తనలో తనే. అలా విండో వరకు వెళ్ళిన ప్రణయ్కి విక్రమ్ కారు క్యాంపస్లోకి ఎంటర్ అవ్వడం కనిపించగానే సైలెంట్లో ఉన్న తన ఫోన్ని అక్కడే ఉన్న ఫైల్స్ కింద దాచేస్తూ వెళ్ళి క్యాబిన్ డోర్ వెనుకగా నిలబడుతుంది చిన్నపిల్లల సంతోషంగా. విక్కీ కార్ పార్క్ చేసి కాలేజీలకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్, లెక్చరర్స్ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తున్నారు అతన్ని. విక్కీ కూడా తిరిగి విష్ చేస్తూ క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ హ్యాండిల్ మీద చేతిని వేయగానే అక్కడే ఉన్న అటెండర్ సుబ్రహ్మణ్యం సార్ అంటూ పిలిచినట్టే అరుస్తాడు కొంచెం గట్టిగానే. లోపల ఉన్న ప్రణయ్కి హ్యాండిల్ కదిలినట్టు అనిపించగానే రెడీ అనుకుంటూ ఎదురు చూస్తుంది. కానీ విక్కీ సుబ్రహ్మణ్యం పిలుపుకి తన హ్యాండిల్ వెనక్కి తీసుకుని ఏమైందన్నట్టు చూస్తాడు అతని అరుపుకి. సుబ్రహ్మణ్యం తడబడుతూ అది సార్ ఏం లేదు, హ్యాండిల్ మీద దుమ్ము ఉంది, ఇందాక క్లీన్ చేసేటప్పుడు మర్చిపోయానంటూ తన భుజం మీద ఉన్న నాప్కిన్ తీసి క్యాబిన్ హ్యాండిల్ని క్లీన్ చేసి ఇప్పుడు వెళ్ళండి సార్ అంటూ నవ్వు ముఖంతో చెప్తాడు వినయంగా. విక్కీ కూడా చిన్నగా స్మైల్ చేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. బయట ఉన్న సుబ్రహ్మణ్యం వెంటనే డోర్ లాక్ చేస్తాడు బయట వైపు. అలా చేయగానే వెనక్కి తిరుగుతాడు విక్కీ ఏమైందనుకుంటూ. వెంటనే ప్రణయ
విక్కీ విప్పు మీదకి అమాంతం దూకుతుంది. విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తాడు. తనని చుట్టుకున్న చేతులని వెంటనే బలంగా ముందుకు లాగుతాడు విక్కీ. విక్కీ లాగిన ఫోర్స్కి బొమ్మలా అతని ముందుకు వచ్చి చేరుతుంది ప్రణయ. అక్కడ అలా ప్రణయ్ని చూసిన విక్కీ ముందుగా ఆశ్చర్యపడి ఆనందంతో ప్రణయ్ని తన 2 చేతుల్లో బంధించి, హే బంగారం, నువ్వేంటిక్కడ, ఎప్పుడొచ్చావు అసలు అంటూ ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద అతర సర్దకం అద్దుతాడు. ప్రణయ తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది. విక్కీ అంతటితో ఆగకుండా నుదుటి నుండి కనుపాపల మీదకి, అక్కడి నుండి నునుపైన చెక్కిళ్ళ మీదకి, అటు నుండి సంపెంగలాంటి ముక్క మీదకి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చాలా అంటే చాలా స్మూత్గా ముద్దులిస్తూ చివరిగా పెదవుల దగ్గరికి వచ్చి ఆగిపోయి ప్రణయ్ని చూస్తాడు. ప్రణయ పరవశంగా కళ్ళను మూసి విక్రమ్ షర్ట్ని తన గుప్పిల్లో గట్టిగా బంధించింది. ప్రణయ్ని అలా చూడగానే విక్కీ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మధ్యలో ఆపిన ముద్దుని కంటిన్యూ చేయడానికన్నట్టు లేత గులాబీ రంగులో తాకితేనే కందిపోతాయేమో అన్నట్టు ఉన్న ప్రణయ దూర ఆధారాలలోని మకరందాన్ని సేవించడానికి పూనుకుంటాడు. ముద్దులోని అనుభూతిని ఆస్వాదిస్తూ ఇన్నాళ్ళు దూరమైన వాళ్ళ ప్రేమని ముద్దు ద్వారా చూపించుకుంటూ ఒకరికొకరు సహకరిస్తూ 4 పెదవుల సయ్యాటలో సేద తీరుతున్నారు ఇరువురు. అలా కొంతసేపటికి విడివరుతారు ఇద్దరు. ప్రణయ విక్కీని చూడలేక సిగ్గుల మొగ్గై అతని ఎదలో తల దాచుకుంటుంది. విక్కీ సన్నగా నవ్వుతూ ప్రణయ చిన్ని గడ్డం పట్టుకుని పైకెత్తగానే ఆమె కనులు వాలిపోతాయి. అలా కొంతసేపు ప్రేమ జంట సర్వం మరచి ప్రేమని పంచుకుంటూ ఇన్ని రోజులు దూరమైన దగ్గరతనాన్ని భద్రంగా దాచుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటూ సడన్గా విక్కీ కొంచెం కదిలి, నువ్వు కాలేజీకి వచ్చావేంటి, ఆంటీకి హెల్త్ బాగాలేదుగా అని అనుమానంగా అడుగుతాడు. అందుకు ప్రణయ, అంతా బాగుంది మహాశయ, చూస్తుంటే ఎందుకో నేను రావడం ఇష్టం లేనట్టుంది మీకు అని విక్కీని ఓరగా చూస్తుంది. అరే అలా కాదు బంగారం, ఆంటీ హెల్త్ బాగలేదు గారా, మరి మాకు తెలియదు, ఇన్ని రోజులు మిమ్మల్ని మిస్ అయ్యి ఎంత బాధపడ్డానో తెలుసా. ఇప్పుడు అమ్మే కాలేజ్కి వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విషయం మీకు చెప్దామని ఫోన్ చేస్తే మీరేమో కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మీరే చేశారులేండి, అది వేరే విషయం. అప్పుడెందుకో చెప్పాలి అనిపించలేదు, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదిగో ఇలా అంటూ విక్కీని వదలకుండా అలాగే పట్టుకుని చెప్తుంది. విక్కీ చిన్నగా నవ్వుకుంటూనే, ఓహో అదా సంగతి, అంతా ముందే ప్లాన్ చేసుకున్నామైతే అంటూ ప్రేమగా తన ముంగురులని సవరిస్తూ, ఆ డోర్ లాక్ ప్లాన్ కూడా తమరిదేనా అని నెమ్మదిగా అంటాడు విక్రమ్. అందుకు ప్రణయ, ఏ ప్లాన్, నేనేమి వేయలేదే అంటూ విక్కీని చూడగానే, అవునా, మరి నేను క్యాబిన్లోకి అడుగు పెట్టగానే బయట నుండి లాక్ చేసింది ఎవరు అంటూ కళ్ళని వేవ్ చేస్తాడు విక్రమ్. ప్రణయ అయోమయంగా చూస్తూ, ఏమో సార్, నాకు తెలీదు, నేనేమీ ప్లాన్ చేయలేదు, కేవలం మీరు లోపలికి వస్తే ఇలా వెనక నుండి హగ్ ఇవ్వాలని ఇక్కడ ఎదురు చూస్తున్నాను అంతే. మరి లాక్ చేసింది ఎవరైతే అంటూ అప్పటి వరకు నింపాదిగా ఒకరి ఒళ్ళో మరొకరు కూర్చుని జంట పక్షుల్లో కబుర్లు చెప్పుకున్న ఇద్దరు ఒకరినొకరు చూసుకుని వెంటనే పైకి లేచి డోర్ దగ్గరికి వస్తారు. ప్రణయ భయపడిపోతూ విక్కీ చేతిని బలంగా పట్టుకుంటుంది. విక్కీ కళ్ళతోనే భయపడకు, నేనున్నానంటూ భరోసా ఇస్తూ, నువ్వు లోపలికి రావడం ఎవరైనా చూశారా అని అడుగుతాడు. బాగా ఆలోచించిన ప్రణయ, ఎవరూ చూడలేదు కానీ సార్, అటెండర్ సుబ్రహ్మణ్యం చూసి ఉండొచ్చు అనుకుంటున్నాను, అతను నేను క్యాబిన్ బయట చూశాను అని చెప్తుంది ప్రణయ. విక్కీ సరే అంటూ చిన్నగా క్యాబిన్ డోర్ని నాక్ చేస్తాడు. క్యాబిన్కి కొంచెం దూరంలో నిలబడి ఉన్న సుబ్రహ్మణ్యం పరుగున వచ్చి కారిడార్లో ఎవరు లేకపోవడం గమనించి నెమ్మదిగా డోర్ లాక్ తీస్తాడు. విక్కీ కూడా బయట ఎవరున్నారు అనుకుంటూ నెమ్మదిగా తలని మాత్రమే బయటకు పెట్టి చూస్తాడు. అక్కడ అటెండర్ కనిపించడంతో ప్రణయ్కి ఏం లేదు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. అటెండర్ ముందుకు వచ్చి, సారీ సార్, నన్ను క్షమించాలి, మేడం లోపలికి వెళ్ళడం చూశాను, నాకు విషయం చూచాయిగా అర్థం అవడంతో మీరు లోపలికి వెళ్ళగానే మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని ఇలా లాక్ చేశాను సార్ అని అతను చేసిన పనికి సంజాయిషి ఇస్తాడు. విక్రమ్ ప్రణయ ఒకరినొకరు చూసుకుని ఒకేసారి నవ్వుతారు. సంతోషంలో ఉన్న విక్కీ, మంచి పని చేసావు, నీ వల్లే నా బంగారంతో కొంచెం పర్సనల్ టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది అని మనసులో అనుకుంటూ, ఇప్పుడైతే చేశావు, ఇక ముందు ఇలా చేయకు అని నార్మల్గా చెప్పేసి క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతాడు. ప్రణయ్ కూడా విక్కీ వెనకాలే వెళ్ళి తన ఫోన్ తీసుకుని స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఆనంద్ కావ్యకి ఫోన్ చేసి,
ఎక్కడున్నావు బేబీ? ఆ రోజు నువ్వు అసలు విషయం చెప్పనే లేదు నాతో అని అనగానే అర్థం కాని కావు కావు కావ్య, ఏ విషయం డాడ్? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదేంటి అప్పుడే మర్చిపోయావా? తండ్రి మాటలకి ఆలోచించిన కావ్యకి విషయం తట్టడంతో, ఓకే డాడ్, నాకు గుర్తొచ్చింది. ఫ్రెండ్స్తో వచ్చాను, ఈవినింగ్ త్వరగా వస్తాను, మీతో మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తుంది కావ్య. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్. ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో, మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బొడ్డీస్.